భారీ వర్షాలతో పశ్చిమలో నీట మునిగిన ప్రాంతాల్లో ఎమ్మెల్యే సుజనా చౌదరి పర్యటించారు. చిట్టినగర్, కేఎల్ రావు నగర్, పాల ఫ్యాక్టరీ ప్రాంతాల్లో పర్యటించి బాధితుల వద్దకు వెళ్లి ఎమ్మెల్యే సుజనా సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వ యంత్రాంగాన్ని అప్రమత్తం చేశామని, బాధితులు ధైర్యంగా ఉండాలని కోరారు. ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని, అండగా ఉంటానని బాధితులకు భరోసా ఇచ్చారు. ఏమైనా ఇబ్బందులు ఉంటే ఎమ్మెల్యే కార్యాలయ సిబ్బందిని సంప్రదించాలని కోరారు. ఘోరంగా ఉంది. ఉన్న పరిస్థితుల్లో మానవ సాధ్యం వరకు ఏమేమి చేయాలో అవన్నీ కూడా చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం. వాటరు, ఒడ్డున చాలా ఉన్నాయి, కానీ తీసుకెళ్ళి ఇచ్చే సమస్యలు ఉన్నాయి. కొంతమంది పిల్లల్ని, ముసలి వాళ్ళు, కొంతమంది నడవలేని వాళ్ళు ఉంటే వాళ్ళు కొంతమందిని బోర్డులో తీసుకొస్తా ఉన్నాం. ఫర్దర్గా ఏం చేయాలి, ఇంకేంటి అనేది కూడా ఇప్పుడు వెళ్ళి కలెక్టర్ గారితో మాట్లాడి ఇంకేదైనా సహాయ సౌకర్యాలు ఎలా పెంచాలనేది చూడాలి. ఎందుకంటే మళ్ళీ వాన పడితే ఇబ్బంది ఇంకా ఎక్కువ అయ్యేటట్టుగా కనపడతాం. సరే, ఎంతవరకు ఇచ్చేస్తారు? బ్రహ్మాండంగా చేస్తూ ఉన్నారు. వాళ్ళు చాలా కష్టపడి చేస్తూ ఉన్నారు. కానీ అటు వైఎస్ఆర్సీ కాలనీ సైడ్కి సమస్యలు ఎక్కువ ఉన్నట్లున్నాయి. ఇప్పుడు వెళ్ళి నెక్స్ట్ రివ్యూ చేసుకొని మళ్ళీ అక్కడ కూడా ఆ సమస్యలు ఎలా సాల్వ్ చేయాలో చూస్తుంది. ఏరియా అంతా కోర్టులో తిరగడం జరిగింది. భారీ వర్షాలకు విజయవాడ మహానగరం నీట మునిగింది.